సో మనకి మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనే ప్రోమో అయితే వచ్చేసింది కదా. సో ఆల్రెడీ కొన్ని ఇన్పుట్స్ కూడా వచ్చేసాయి, మనకు కొన్ని అప్డేట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో ఆ ప్రోమోలో చూపించిన విధంగా మనకు శ్రీముఖి అయితే ఖచ్చితంగా మన స్టార్ మా పరివార్ ముద్దు బిడ్డ. సో ఖచ్చితంగా శ్రీముఖి ఉండాల్సిందే దేనికైనా యాంకర్గా. సో మరి ఇంకా అయితే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది, నేను అది షార్ట్స్లో పెట్టేశాను. మరి మాస్క్ మ్యాన్ ఎలిమినేటెడ్, వాళ్ళ జంట ఎలిమినేటెడ్ అని తెలుస్తోంది. సో మరి ఈ షో ఎలా ఉండబోతోంది అంటే బిగ్ బాస్ షోలానే ఉండబోతోందా? ఎందుకంటే రియాలిటీ షో ఇదైతే స్క్రిప్టెడ్ అయితే కాదు. సో మనకి ఇది March 15th నుంచి అయితే ఈ షో అనేది రాబోతోంది. అయితే ఇక్కడ మనకు తెలిసినంత వరకు అప్డేట్స్ ఏమొచ్చాయి అంటే జంటలు కలిసి గొడవలు వేసుకుంటారంటే జంటలు కాదట, జంటలే లొల్లి పెట్టుకుంటున్నాయంట, కిచ్ లొల్లిలు పెట్టుకొని. మరి జంటలు కలుస్తాయా ఈ షో అయిన తర్వాత, విడిపోతాయా? మరి ఏంటి మనకు ప్రోమోలో చూపించిన ప్రకారం అయితే మేము అడ్జస్ట్మెంట్ పైన మేమైతే కలిసి ఉంటున్నాము, సో మేము నమ్మకం పైన కలిసి ఉంటున్నాము, మేమే బెస్ట్ కపుల్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళైతే. సో మనకి ఫస్ట్ ప్రియాంక, జెన్ శివ్, అలాగే వాసంతి, కృష్ణన్, వీళ్ళు అలాగే చాలామంది ఈ జంటలు అంటే చెప్పుకుంటున్నారు. సో మరి నిజంగానే ఇప్పుడు వీళ్ళు పూర్తి జంటలు అయితే కాదు, ఇంక కొంతమంది కలిసి ఉంటున్నారు, కొంతమంది ఏమో పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చారు. సో మరి వీళ్ళు ఒక రిసార్ట్లో ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి 70 days షో అనమాట. సో మరి దీనికి ప్రతి వారం అయితే ఒక ఎలిమినేషన్ అయితే జరుగుతోంది. అలాగే ఎలిమినేషన్ అయినాక ఒక వారం నో ఎలిమినేషన్ కూడా పెట్టచ్చు బిగ్ బాస్ లాగా. ఇంకొకటి వచ్చేసి సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయంట. మరి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు రాబోతున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు నా ఇన్స్టా లింక్ అయితే కింద ఉంటుంది. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. చాలా చాలా అప్డేట్స్ అయితే నా ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి, అలాగే షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మరి ఎలా ఉండబోతోంది ఈ షో? అసలు నిజంగా బిగ్ బాస్ లాగా అలరిస్తుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి March 15th స్టార్ట్ అయిందనుకో, April May వరకు అంటే 70 days, 2 months అయితే అయిపోతుంది ఈ ప్రోగ్రామ్. 2 months అయిపోయినాక అటు ఇటు కాగానే మళ్ళీ అగ్ని పరీక్ష, తర్వాత మళ్ళీ బిగ్ బాస్, కంటిన్యూగా రియాలిటీ షోస్ వస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ మధ్య కాలంలో రియాలిటీ షోస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి రియాలిటీ షోకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. మరి ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఆల్రెడీ పాపం మాస్క్ మ్యాన్కి మళ్ళీ 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 అన్యాయం జరుగుతోందా? నిజంగా చెప్పాలంటే వాళ్ళంతా సెలబ్రిటీస్. సో మాస్క్ మ్యాన్ ఒక్కడే సామాన్యుడు. సో సామాన్యుడు కాబట్టి ముందే తొక్కిపడేశారు, ఎందుకంటే ఓటింగ్ అదేం ఉండదు, జడ్జెస్ మార్క్స్ అట్లా ఉంటుంది అనమాట. జడ్జెస్ ఎవరంటే రాధా అండ్ లయ గారు, అలాగే అనిల్ రావిపూడి, వీళ్ళు వీకెండ్స్ వస్తారంట. సో వీళ్ళైతే మనకు డైలీ 1 hour షో ఉంటుంది, మనకి 9 to 10 జియో హాట్స్టార్లో, స్టార్ మాలో వచ్చేసి మనకి 10 to 11 వేస్తారో ఏమో, మేబీ మరి చూడాలి. సో ఎప్పటికప్పుడైతే నేను అప్డేట్ షేర్ చేస్తూనే ఉంటాను. మరి ఎలా ఉండబోతోంది? సో ఇప్పటికీ నాకు తెలిసిన అప్డేట్స్ ప్రకారం అయితే జంటలే లొల్లీలు పెట్టుకుంటున్నారట. మరి వీళ్ళు కలిసి లొల్లి పెట్టుకోవాలన్నా, వాళ్ళిద్దరి మధ్యలో లొల్లి పెట్టుకుంటే వీళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా? మరి ఇది కలిసి ఉండడానికేనా షో, విడిపోవడానికైతే అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయద్దబ్బా. విడిపోవద్దు, కలిసి ఉండాలి. ఎవరైనా కూడా కలిసి ఉండి బయటకు వస్తే మంచిగా అనిపిస్తుంది, అంతేగాని విడిపోయి ఈ షో కారణంగా విడిపోయారు అనేది అయితే రావద్దు. ఇంకొకటి, ఈ ముందే అప్డేట్స్ తెలిస్తే మనకు షో చూడబుద్ది కాదు. ఈ వీక్ పలానా మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసిందనుకో ఎట్లుంటుంది, అరే ఎలిమినేట్ అవుతాడు అన్నట్టుగా చూస్తాము. మళ్ళీ ఇది తెలియద్దు అంటే బిగ్ బాస్ షో లెక్క కాదు. ఇప్పుడు బిగ్ బాస్ షో అంటేనేమో ఎలిమినేట్ అయినాక మనకు ఒక రోజు లోపలనే పెట్టి తర్వాత మనకు ఆ రోజు నైట్కు తెలుస్తుంది ఎవరు అనేది. ఇది అట్లా కాదు, ముందే బయటకు వచ్చేసి బయట ఉంటుంటే ఇంకా తెలిసిపోతుంది. వీళ్ళు షో స్టార్ట్ అవ్వక ముందే ఎలిమినేషన్ అనేది తెలిస్తే అసలు ఎట్లనో అనిపిస్తుంది కదా. షో స్టార్ట్ అయినాక జరుగుతున్నప్పుడే ఎప్పటికప్పుడు మనం లైవ్ లాగా చూస్తుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ముందే అప్డేట్స్ తెలిస్తే ఇంక ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇట్లాంటివి తెలియకుండా ఉంటే బాగుండేదేమో, ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ చేసి బిగ్ బాస్ షో లాగానే టెలికాస్ట్ చేస్తే బాగుండేది అయితే నాకు అనిపించింది. సో మరి ఎలా ఉండబోతోంది అనేది ఖచ్చితంగా నేను షేర్ చేస్తూనే ఉంటాను. నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నా ఛానల్లో. అలాగే నా ఇన్స్టా లింక్ ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.